ఈరోజు చూసుకుంటే మార్కెట్ నిన్న నిర్మలా సీతారామన్ రిలీజ్ చేసిన జిఎస్టీకి సంబంధించిన రిఫార్మ్స్ రావడంతో కన్జంప్షన్ సంబంధించిన సెక్టార్లో అయితే మంచి మూవ్మెంట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మార్నింగ్ స్టార్ట్ అవడమే 700 పాయింట్ల గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా పాజిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఎండింగ్ కూడా కొంచెం పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా సెన్సెక్స్ చూసుకుంటే 150 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది. 80,718 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 19 పాయింట్లు పెరిగి 24,734 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసినాం. 54,075 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మిడ్ క్యాప్ చూసుకుంటే 0 అంటే ఇంచుమించు ఇది కూడా ఫ్లాట్గానే క్లోజ్ అని చెప్పొచ్చు. 34 పాయింట్లు అయితే మైనస్ అవ్వడం జరిగింది. స్మాల్ క్యాప్ చూసుకుంటే 114 పాయింట్లు నెగిటివ్లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఆటో సెక్టర్ సంబంధించి అయితే మంచి మూమెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా కన్జంప్షన్ సంబంధించి సెక్టార్లో అయితే మంచి మూమెంటం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా 56వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయితే జరిగింది. తద్వారా ఏంటంటే 4 స్లాబ్లు ఉన్న జిఎస్టీలను 2 స్లాబ్లకు అయితే కుదించడం జరిగింది. దీని ద్వారా చాలా నిత్యావసర వస్తువులు అయితే తగ్గడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ఏవి తగ్గాయి, ఏవి సంబంధించి పెరిగాయి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా పెరిగినాయి అంటే తగ్గినాయి మనం ముఖ్యంగా ఫస్ట్ చూస్తే టూత్ పౌడర్, క్యాండిల్స్, సేఫ్టీ మ్యాచెస్ అండ్ ఫీడింగ్ బాటిల్స్, నిప్పల్స్, ఫీడింగ్ బాటిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్, కాటన్, జూట్, టేబుల్ వేర్, కిచెన్ వేర్, వుడ్, అంబ్రెల్లా అండ్ సన్ అంబ్రెల్లాస్ ఇంక్లూడింగ్ వాకింగ్ స్టిక్స్, అంబ్రెల్లాస్, గార్డెన్ అంబ్రెల్లాస్ అలాంటివి తగ్గడం జరిగింది. అండ్ టేబుల్ వేర్, కిచెన్ వేర్, అదర్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అండ్ టాయిలెట్ ఆర్టికల్స్ ఇలాంటి వాటిల్లో కూడా కంప్లీట్గా తగ్గడం అయితే మనం అబ్జర్వ్ చేసినాం. అంటే 18% నుంచి 5% అయితే రావడం మనం అబ్జర్వ్ చేసాం. అండ్ కిరోసిన్ బర్నర్స్, కిరోసిన్ స్టవ్స్, వుడ్ బర్నర్స్ స్టవ్స్ అండ్ ఐరన్ ఆర్ స్టీల్ తగ్గడం అయితే మనం బాగా కుదించడం జరిగింది దీంట్లో జిఎస్టీకి. టేబుల్ కిచెన్ ఆర్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, కాపర్ యూటెన్సిల్స్లో కూడా చాలా మటుకు అయితే తగ్గించారు జిఎస్టీ. అండ్ కిరోసిన్ సంబంధించిన స్టవ్స్ వాటిలో కూడా చాలా తగ్గడం జరిగింది. అండ్ ఫర్నిచర్ బేస్డ్ ఐటమ్స్ ఇంట్లో హౌస్ హోల్డింగ్స్ కూడా తగ్గడం అయితే మనం జిఎస్టీ బాగా తగ్గడం జరిగింది. బైసైకిల్స్, సైకిల్స్ ఇంక్లూడింగ్ డెలివరీ ట్రైసైకిల్స్, నాట్ మోటరైజ్డ్ అండ్ దేర్ పార్ట్స్ అంటే నాన్ మోటరైజ్డ్ సైకిల్స్ అయితే అన్నీ తగ్గడం జరిగింది. ఫర్నిచర్ హోల్ మేడ్ బ్యాంబూ అండ్ కేన్ ఆర్ ర్యాటన్తోని అంటే బ్యాంబూతోని తయారు చేసిన వాటిపైన అయితే జిఎస్టీ బాగా తగ్గించడం జరిగింది. ఇంకా చూసుకుంటే కోమ్స్, హెయిర్ స్లైడ్స్ అండ్ లైక్ హెయిర్ పిన్స్ అండ్ హెయిర్ కర్ల్స్ అండ్ లైక్ ఆల్ గుడ్స్, నాప్కిన్స్ అండ్ నాప్కిన్ లైనర్స్, బేబీస్ సంబంధించి వాటిలో ఎక్కువ అంటే జనరల్ నిత్యావసరాలకు సంబంధించిన వాటిలో అయితే బాగా తగ్గడం జరిగింది. టాల్కమ్ పౌడర్స్, ఫేస్ పౌడర్ కూడా తగ్గించారు. హెయిర్ ఆయిల్, షాంపూ కూడా తగ్గడం జరిగింది. డెంటల్ సంబంధించిన టూత్పేస్ట్లు, డెంటల్ సంబంధించిన కెమికల్స్ కూడా తగ్గించడం జరిగింది. క్రీమ్స్ సంబంధించినవి, షేవింగ్ క్రీమ్స్, షేవింగ్ లోషన్స్ కూడా తగ్గించారు. అండ్ తర్వాత టూత్ బ్రషెస్ ఇంక్లూడింగ్ డెంటల్ ప్లేక్ బ్రషెస్ కూడా బాగా తగ్గడం జరిగింది. ముఖ్యంగా అంటే 0% చేసినవి ముఖ్యంగా చూస్తుంటే ఫుడ్కి సంబంధించిన వాటిలో అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్లో 0% చేయడం జరిగింది. అండ్ పన్నీర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ వాటిని కూడా 0% చేయడం జరిగింది. అండ్ పరోటాకు సంబంధించిన అంటే ఇవన్నీ ప్యాకెడ్ ఫుడ్కి సంబంధించిన వాటిలో ఎలాంటి జిఎస్టీ అయితే వేయలేదని అయితే ప్రజెంట్ 0 జిఎస్టీగా పరిగణించబడింది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే 12% నుంచి 5% చేసిన వాటిలో ముఖ్యంగా చూసుకుంటే కండెన్స్డ్ మిల్క్, బటర్ అండ్ ఫ్యాట్స్ అండ్ బ్రెజిల్ నట్స్, డ్రైడ్ అండ్ షెల్డ్ పీల్డ్, ఆల్మండ్స్, హజల్నట్స్, డేట్స్ ఇలాంటి వాటిలో కూడా 12% నుంచి 5% అయితే చేయడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా 12% నుంచి 5% చేయడం జరిగింది. అండ్ షుగర్ బాయిల్డ్ సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా 5% అయితే చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కువ అంటే ఎక్స్పెన్స్ అయినవి జిఎస్టీ ద్వారా చూసుకుంటే అంటే 28% నుంచి 40% అయిన వాటిని చూసుకుంటే ఆల్ గుడ్స్ ఇంక్లూడింగ్ ఏరియేటెడ్ వాటర్స్ కంటైనింగ్ యాడెడ్ షుగర్ ఆర్ స్వీట్నింగ్ మ్యాటర్ ఆర్ ఫ్లేవర్డ్ అంటే కూల్ డ్రింక్ సంబంధించింది అయితే మ్యాక్సిమం అంటే 40% వరకు అయితే పెంచడం జరిగింది. ముఖ్యంగా కార్బోనేటెడ్ బీవరేజెస్ ఆఫ్ ఫ్రూట్ డ్రింక్, కార్బోనేటెడ్ బీవరేజెస్ విత్ ఫ్రూట్ జ్యూస్ అంటే
అంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అయితే 40%కి అయితే చేయడం జరిగింది. కూల్ డ్రింక్స్లో బాగా ఎక్కువగా కన్జంప్షన్ చేస్తారు కాబట్టి వాటిని 28%ని తీసేశారు కాబట్టి 40%కి అయితే రావడం జరిగింది. అండ్ తర్వాత సిగరెట్స్ సంబంధించి కూడా టొబాకో సిగరెట్స్ సంబంధించి కూడా 40% చేయడం జరిగింది. టొబాకో కంటైనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 40% చేయడం జరిగింది. మోటార్ కార్స్ అండ్ మోటార్ వెహికల్స్ ప్రిన్సిపల్లీ డిజైన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పర్సన్ ఇంక్లూడింగ్ స్టేషన్ వ్యాగన్స్ అండ్ రేసింగ్ కార్స్ సంబంధించి కూడా 40% అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. 350cc బైకులు ఎబో ఉన్న బైకులలో కూడా 40% చేయడం జరిగింది. తర్వాత 1200cc డీజిల్ వెహికల్స్ కానీ 1200cc పెట్రోల్ వెహికల్స్ సంబంధించిన వాటి కూడా 40% ఎబో ఉన్న వాటిపైన 40% చేయడం జరిగింది. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన వాటిలో కూడా 40% అయితే అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత పిస్టల్ సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా వాటికి కూడా 40% చేయడం జరిగింది. స్మోకింగ్ పైప్స్ సిగార్ లాంటి వాటికి కూడా 40% అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నాన్ ఆల్కహాలిక్ బివరేజెస్ లైక్ 18% టు 40%. నాన్ ఆల్కహాలిక్ బివరేజెస్ని కూడా 18% నుంచి 40% అయితే చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇంకా చూసుకుంటే అంటే క్లాతింగ్ సంబంధించి కూడా అంటే బిలో నానోమీటర్స్ ఎక్కువగా ఉన్న వాటిలో కూడా 40% అయితే చేయడం అబ్జర్వ్ చేయొచ్చు. కాటన్కి సంబంధించిన వాటిలో కూడా కొంచెం తగ్గించారని చెప్పడం జరిగింది. ఓవరాల్గా 4 స్లాబ్స్ ఉంటే మొత్తంగా 2 స్లాబ్స్ అయితే చేయడం జరిగింది. 2 స్లాబ్లను అయితే తీసేయడం జరిగింది. నిత్యావసరాలకు సంబంధించిన వస్తువుల్లో అయితే చాలా మటుకు తగ్గినాయని అయితే అంటే నిర్మలా సీతారామన్ నిన్న అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్లో అయితే చెప్పడం జరిగింది. అంటే మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ సంబంధించిన ఫ్యామిలీస్కి ఎక్కువగా ఊతం ఇవ్వడానికి అంటే వాళ్ళ కన్జంప్షన్ పెంచడానికి కొనుగోలు శక్తి పెరిగితే కంపెనీలు లాభపడతాయి. కంపెనీలు లాభపడితే జీడిపి పెరుగుతుంది. ఎకనామికల్ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఎకనామికల్ గ్రోత్ కూడా బాగా ఉంటుందనేసి నిన్న మాట్లాడిన వాటిలో నిర్మలా సీతారామన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్లో అందరూ ఒకే దాటిపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా అందరూ అయితే ఒకే దాటిపై వచ్చి ఈ జిఎస్టీ రీఫార్మ్స్ని అయితే ఆమోదం తెలపడం జరిగింది. ఏదేమైనా కార్పొరేట్కి తొత్తుగా ఉంటుందని మోడీ ప్రభుత్వం చెప్పిన ఇన్ని రోజులు అనుకునే వాటిని ఒకేసారి మనం 2-3 రిఫార్మ్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంతకుముందు 12 lakhs సంబంధించిన ఐటీ ట్యాక్స్ సంబంధించిన వాటిలో కూడా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఆర్బీఐ రేట్ కట్స్ కూడా 100 పాయింట్లు అయితే తగ్గించడం మనం అబ్జర్వ్ చేసినాం. మళ్ళీ నిన్న చూసుకుంటే జిఎస్టీలో రిఫార్మ్స్ అనేది మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళకైతే అంటే నిత్యావసరాల వస్తువులపై తగ్గించడం అంటే ఇంచుమించు 10 to 20% సంబంధించిన వాటిలో తగ్గడం అనేది కూడా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మంచి ఊరటనిచ్చే అంశము. మోడీ గారు August 15th రోజు చెప్పినట్టు దివాళీకి అయితే మంచి గిఫ్ట్తో వస్తున్నామని చెప్పారు. ఆ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా అంటే నార్మల్ పీపుల్కి అయితే అందినని అయితే ఎక్స్పర్ట్స్ చాలామంది చెప్పడం జరుగుతుంది.